మరో ఉత్తరం చూద్దామండి. సుధా బెంగళూరు నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలను పురుషులు కూడా చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నోము శబ్దానికి అర్థము ఒక కామ్యకర్మ కోసమనో ఒక సుఖం కోసమనో పెద్దల అనుమతి తీసుకునేది. వ్రతం అంటే ఇద్దరికీ పనిచేస్తుంది. కానీ ఆ వ్రతం అంటే అసలు సంగతి వదిలిపెట్టాం. వ్రత్యతే అన్నాదికం ఇది వ్రతం. వ్రతము రోజుని రోజు తినేదానికంటే ఓ ముద్ద తక్కువ తినమని శాస్త్రం. మనం ఏం చేస్తాం? వ్రతం అనగానే ముందు ప్రసాదాలు ఏం చేయాలో లిస్టు రాసుకుంటాం మనమంతా. వ్రతం అంటే అర్థం అది కాదు, ఒక దీక్ష. ఏతద్ వ్రతం మమ అన్నాడు రామచంద్ర స్వామి. నేను రక్షించితే దీక్ష అన్నాడు. అంటే నీవు ఆరాధన చేయడంలో దోషములు లేకుండా జాగ్రత్తగా చేయడం అన్నది. ఇది సాధారణంగా పురుషులే చేస్తారు. తరువాతి కాలక్రమంలో కొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత స్త్రీల కోసం కొన్ని ప్రత్యేకించి. అయితే శ్రావణ మాసంలో కేవలము ఆడవాళ్లే చేయాలా లక్ష్మీ పూజ అని అనుకుంటారు. కాదు, పురుషులకి కూడా ఉంది. అది చెప్పడానికే శ్రావణ మాసం నాడు, శ్రావణ పౌర్ణమి నాడు మనకి వేదాధ్యయనం ఉన్నది. అలాగే రక్షాబంధనం ఉన్నది. రక్షాబంధనం అంటే మనమంతా ఏదో రేకో గాజు ముక్కో కట్టుకుంటున్నాం. ఈ రక్షాబంధనానికి 42 రకాల ద్రవ్యాలు ఉన్నాయండి అథర్వణ వేదము. అది రక్షాబంధనం మొదలుపెట్టింది ఎక్కడో ఆవిడ పురుషోత్తముడికి రుక్సానా అనే ఆవిడ కట్టిందని చెప్పి చరిత్ర చెప్తే మెడ మీద వేసుకు తిరుగుతూ ఉంటాం మనం. కాదు, మొట్టమొదటిసారి శచీదేవి ఇంద్రుడికి కట్టింది. అందుకని అది రక్ష. దాంతో అంచేది ఇవన్నీ కూడా మగవాళ్ళు చేసేవే. అంచేతే పెద్దలు బాలాంతరపు రజనీకాంతరావు గారి సోదరుడు ఒక ఆయన సీసపద్యం రాశారు, బాలాంతర వెంకటరావు అని. పలికించున్నది కాంత, పలుకుబడికి కాంత, పలుకు పలుకులోన కాంత, కనిపించున్నది కాంత, కనిపించున్నది కాంత, చనవిచ్చున్నది కాంత అంటూ స్త్రీల మీద రాయలేదది. అనుకుంటాం మనం కాంత అంటే. కాంత అంటే లక్ష్మీదేవి. అంచేత మగవాళ్ళు కూడా లక్ష్మీ ఆరాధన చెయ్యాలి. అందుకని ఇద్దరినీ కలపడానికనే లక్ష్మీనారాయణుల ఆరాధన. ఫలితం ఏమిటంటారా? ఒక్కటే ఉదాహరణ. హనుమంతుడు నేను రామదూతనమ్మ, రాముడు బాగా ఉన్నాడు, కుశలీతవ కాకుస్తా అన్నాడు. సీతాదేవి జగాదిగా తూచి రాముడు బాగున్నాడా నాయన, అయితే బాణాలు ఏం చేస్తున్నాయి అంది ఆవిడ. అనగానే లెంపలేసుకుని రాముడు నిద్రపోవటం లేదు, తిండి తింటం లేదు, ఒంట్లో బాగుండలేదు. ఈ ముక్క ముందు చెప్పచ్చు కదా. ఇక్కడ అంతరార్థం ఏమిటి? అహంకారంతో ఉన్నవాడికి అహంకారం తొలగించి మాట మాట్లాడడం నేర్పుతుంది అమ్మవారు. అది అక్కడ జరిగింది. అందుకనే దాసోహం కోసలేంద్రస్య అన్నాడు. తర్వాత ముందు దూతోహం రామస్య అన్నాడు. అలాగ మన మాటని బాగు చేస్తుంది, మన లక్షణాన్ని బాగు చేస్తుంది. ఇలాంటి పద్ధతి ఉంటుంది కనుక పురుషులు కూడా ఆరాధన చెయ్యాలి. అదే లక్ష్మణస్వామి అన్నయ్య నీవు వదినమ్మతో కలిసి ఉంటే నేను ఆరాధన చేయాలన్నాడు అక్కడ. దాని అర్థం అదే. అంతే తప్ప ఇది ఆడవాళ్ల పండగే, మాకు సంబంధం లేదని అనుకోకండి. వాళ్ళ చేత చేయించడం కూడా పురుషుల బాధ్యత. తద్వారా